ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అయ్యా సాధకుడా, ఈ ఉపదేశాన్ని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో వింటివా? నీ అజ్ఞానం వలన కలిగినటువంటి వ్యామోహము తొలగినదా? మనకి మనం ప్రశ్నించుకోవాలిది. ఆ ప్రశ్న ప్రతి సాధకుని ఉద్దేశించి వేయబడినటువంటిది. అర్జునోవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. స్థితోస్మి గతసందేహః. ఐఎమ్ స్టేబుల్, ఆల్ మై డౌట్స్ హ్యావ్ వ్యానిష్డ్. స్థిత అంటే ఏమిటి? నిశ్చల స్థితి. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆత్మస్థితి ఎందు ఉండడమే నిశ్చల స్థితి. అనాత్మ కదిలిపోతున్నటువంటి పడవ, దాని మీద నిలబడితే కింద మీద అవుతూ ఉంటాం. స్టేబుల్గా ఉన్నటువంటి ప్లాంక్ గ్రౌండ్ మీదకి వస్తే అప్పుడు నిశ్చల స్థితి ఏర్పడుతుంది. స్థితో అస్మి గత సందేహ మోహ నష్ట స్మృతిర్లబ్ధ్వా. స్మృతి అంటే చిన్నప్పుడు ఏదో ఆడుకున్న విషయం జ్ఞాపకం రావడం కాదు. స్మృతి అంటే స్వరూప జ్ఞానం కలిగింది. స్మృతి, నేను మర్చిపోయాను ఎన్నాళ్ళు బట్టి ఎవరు నేను. ఈగ పేరు మర్చిపోయింది, నందరి దగ్గరికి వెళ్ళింది. నా పేరేమిటి, నా పేరు, నేనెవరు నువ్వు ఈగ. ఆ కథ ఏమిటి? నేనెవరని మనం ప్రశ్న చేసుకుంటే నువ్వెవరు? నేను డాక్టర్ శర్మ, నేను మరోటి, నేను యాక్టరు కాదు, తప్పు. ఇంకా ప్రయత్నం చేసి ఇంకో జ్ఞాని దగ్గరికి వెళితే ఒరే నువ్వు ఆత్మస్వరూపము. మృత్యుర్లాప్తో. ఓకే. పరిసమాప్త శాస్త్రార్థ. శాస్త్రార్థము అంటే శాస్త్ర ప్రయోజనము పరిసమాప్తి అయిపోయింది. అథా ఇక మీదట ఇదానీ ఇప్పుడు కథా సంబంధ ప్రదర్శనార్థం, కథతో కనెక్షన్ చెప్పడం కోసం. ఏమిటి కథ? ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి కనబడదంటే కనబడదని కాదు, ఆయన కనిపిస్తుంది కానీ చూడడు. చూస్తాడు కానీ నా పశ్యతి. అంటే జ్ఞాని అశుద్ధ అజ్ఞానిగా ఉన్నాడు ఆయన. అశుద్ధ అజ్ఞాని ఎందుకు? రాగద్వేషాలతో కూడి ఉన్నాడు కాబట్టి అశుద్ధ అజ్ఞాని. అశుద్ధ అజ్ఞాని ఆయననే అంధుడు లేక గుడ్డివారు లేక ధృతరాష్ట్రుడు అంటే ఏం కనబడని వాడు అంటే ఏమిటి? ప్రపంచక విషయాల, లౌకిక విషయాలలో ఉన్న రాగద్వేషాలలో మునిగి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేనటువంటి అజ్ఞాని. ఆయన పక్కన ఇంకొక ఆయన జ్ఞాని, సమ్యక్ జయుడు. చక్కగా జయించేశాడు వేటిని? రాగద్వేషాలను, ఈ లౌకిక విషయాలను జయించాడు. జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది జ్ఞానాన్ని పొందాడు. అందుకే సంజయుడు. ఆయన చూడగలుగుతున్నాడు, ఈయన చూడలేకపోతున్నాడు. చూడగలిగిన ఆయన చూడలేని ఆయనకు చూపు లేదు కదా మరి పాపం. అందుకని విషయాన్ని బోధించాడు. అది కాంటెక్స్ట్. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం శ్రౌషం అద్భుతం రోమహర్షణం. Said the reporter, Sanjaya is now reporting his experience.
సంజయ ఉవాచ ఇత్యహం ఇతి అహం వాసుదేవస్య పార్థస్య చ సంవాదం మహాత్మనః మహాత్మనః అనేది ఇద్దరికి వేసుకోవచ్చు. వాసుదేవ మహాత్మనః పార్థ మహాత్మనః. వాసుదేవుడు సరే భగవంతుడు మహాత్ముడు, ఈయనెందుకు మహాత్ముడు అయ్యాడు? మరి విన్నాడుగా ఇదంతా, ఈయన జ్ఞానం పొందాడు కదా. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అయ్యాడు కదా. స్థితో అస్మి గత సందేహ అనే స్టేట్కి వచ్చాడు కదా. కాబట్టి పార్థుడు కూడా మహాత్ముడే. సాధకుడు కూడా గురువు అయిపోతాడు. గురువే సాధకుడు, సాధకుడే గురువు. బోధించే గురువు, బోధించబడేటటువంటి శిష్యుడు అనే వ్యత్యాసం పోయిన స్థితియే జ్ఞానం. సంవాదం ఇమం అశ్రౌషం. అశ్రౌషం పాస్ట్ టెన్స్. అద్భుతం రోమహర్షణం. పదచ్ఛేదమేమిటో, పదాల అర్థమేమిటి? ఇది ఈ విధముగా అహం నేను, నేనెవరిప్పుడు ఇక్కడ సంజయుడు. సంజయ గోవాచ మొదలుపెట్టారు కదా. సంజయుడు చెప్తున్నారు అహం వాసుదేవస్య, అందరి యందు వసించేటటువంటి దేవుడు కాబట్టి వాసుదేవుడు. అంతేగాని వసుదేవుని కుమారుడు వాసుదేవుని గురించి మనం మాట్లాడడం లేదు ఇక్కడ. వాసుదేవస్య అంటే వసుదేవుని కుమారుని యొక్క, నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈజ్ సర్వమునందు వసిస్తూ ఉన్నవాడు కాబట్టి వాసుదేవుడు. అటువంటి పరమాత్మ యొక్క మహాత్ముడైనటువంటి పార్థుని యొక్క, మహాత్మనః పార్థః చ, ఆయన ఎలాను మహాత్ముడే పరమాత్మ, ఈయన కూడా పరమాత్ముడే. చేత మహాత్మ, పరమాత్మ అన్న మహాత్మ అన్న ఒకటే అర్థం. మహాత్మ పరమాత్మ రెండు పర్యాయ పదాలు. అర్జునుని యొక్క ఇమం ఈ అద్భుతం, అద్భుతమైన రోమహర్షణం, తనువును పులకింపచేస్తున్నటువంటి సంవాదం, డిస్కషన్, అశ్రౌషం వినియుంటిని, వింటిని. అశ్రౌషం శ్రు అనే ధాతువు యొక్క పాస్ట్ పార్టిసిపల్, అలాగే ఉంటుంది అశ్రౌషం. అశ్రౌషం ఇది ఇమం సంవాదం అహం అశ్రౌషం. సంజయుడు ఇప్పుడు అందుకున్నాడు. రంగం మారింది కదా, యుద్ధభూమిలో లేవు ఇప్పుడు మనం. స్టంప్ కెమెరా దగ్గర నుంచి పెవిలియన్లోకి వచ్చేసాము. ధృతరాష్ట్రుని అంతఃపురం దగ్గరికి వచ్చాం. అక్కడ ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్యన సంవాదంతో మొదలైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ ఆయన మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు యుద్ధంలో అని అడిగాడు. అప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చారు. ఏం చేస్తున్నారో చెప్పాను కదా, అది ఎలా ఉందో నేను క్రోడీకరిస్తున్నాను అంటూ ఈయన కథ క్లోజ్ చేస్తున్నాడు. సంజయుడికి దివ్య దృష్టి ఇవ్వబడినది అని అనుకోవచ్చు. దివ్య దృష్టి అంటే ఏంటి? అలా చేయిలా పెట్టి ఒక లైట్ పాస్ చేయడం కాదండి. దివ్య దృష్టి అంటే ఏంటి? అంతర్దృష్టి, అంతర్ముఖంగా ఆలోచించేటటువంటి జ్ఞానము. అంటే అదే జ్ఞాన నేత్రము ఉన్నవాడు సంజయుడు. ఆయన సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ నుంచి విన్నాడు. ఎవరు? సాధకుడు అర్జునుడు. ఈయన ఇండైరెక్ట్గా విన్నాడు అంటే టీవీలో చూశాడు. డైరెక్ట్గా అక్కడ ఉండేటటువంటి ఎంపైర్ చూసినట్టుగా మ్యాచ్ చూడలేదు. ఈయన దూరం నుంచి చూశాడు, టీవీలో చూశాడు, జ్ఞాననేత్రంతో చూశాడు. ఈయన అర్జునుడి మనస్సు కూడా చదివాడు. దీంతో పాటుగా ఇమోషన్స్ అన్నీ విన్నాడు. వాటిని ఈతి ఈ ఈమం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంవాదం, డిబేట్ను, అహం నేను అశ్రౌషం అద్భుతమైనటువంటి సందేశాన్ని నేను విన్నాను. ప్యాస్టెన్స్. వాసుదేవస్య పార్థస్య. సంవాదం ఎవరి మధ్య జరిగింది? అదిగో వాసుదేవుడు పార్థుడు. వాసుదేవుడు అంటే పరమాత్మ, పార్థుడు అంటే అతను పరమాత్మ అయ్యాడు ఇప్పుడు. అటువంటి వాళ్ళిద్దరు కృష్ణార్జునుల మధ్య ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య మహాత్ములు, శ్రేష్ఠులు. ఇద్దరికీ ఈ మహాత్మవాచకం పెట్టుకోవచ్చు. అద్భుతం బోధ ఎటువంటి ఉన్నది? అద్భుతం అంటే మాటలలో వర్ణించలేనిది. అద్భుతాలకే అద్భుతం. అంతేకాదు అద్భుతం అంటే ముందు ఎప్పుడూ వినలేనటువంటిది.
అదే అద్భుతం. రోమహర్షణం, శరీరంలో ఉన్నటువంటి హారిపిలేషన్, గగుర్పాటు కలుగుతుంది ఇవన్నీ వింటూ ఉంటే ఈ జ్ఞానం అన్నాడు. బోధ ఎంత అద్భుతంగా ఉందంటే నా తనువు పులకరించిపోయింది. ఆనందం కానీ దుఃఖం కానీ భయం కానీ అతిశయిస్తే ఆనందాతిశయంలో హారిపెలేషన్ అంటే శరీరంలో పులకలు కలుగుతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఆయన తనువు పులకరించింది, రోమహర్షణం. అందువల్ల సంజయుడు కృష్ణ పరమాత్మ అర్జునుడి మధ్యన ఉన్నటువంటి ఈ సంవాదము, ఈ మొత్తం గీతాశాస్త్ర సందేశము ఎంత అద్భుతంగా ఉందంటే మరచిపోలేని విధంగా తనువు పులకించేంతగా ఉంది. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమం శ్రౌషం అద్భుతం రోమహర్షణం. చెప్పారుగా, గీత పఠించిన వారికి విన్నవారికి కూడా ఎటువంటి ఫలం ఉంటుందో. అంటే జ్ఞాన దృష్టితో చూస్తే గీత ఒక మోక్ష శాస్త్రము. ఈ మోక్ష శాస్త్రాన్ని పఠించడం, పఠింపించడము, తరువాత వినడము కూడా అత్యంత ప్రయోజనకరముడు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక్క నిమిషం లోతుగా గాలి తీసుకొని విడుస్తున్నప్పుడు ఓం అందాం. ఓం అహమస్మి. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమస్మిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. వ్యాసప్రసాదాత్, వ్యాస భగవానుని కరుణ వలన. ఆయన కూడా చెప్పాలిగా, ఎందుకు? వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. మహాభారతం అనే ఉద్గ్రంథంలో మధ్యలో వ్రాయబడినది. ఎవరి చేత? తాతయ్య గారి చేత. అంటే తాతయ్య గారికి కూడా నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దాన్ని గ్రంథ రూపంలో మనకు అందించారు వేదవ్యాసులు. అది ఒక కోణం. వేదవ్యాసులే శ్రీకృష్ణుడు అనేటటువంటి ఒక రోలు క్రియేట్ చేసి ఆయన ద్వారా ఈ గ్రంథాన్ని మనకు భగవద్గీతగా బోధింపచేశారు. అది ఒక, రెండు ఒక్కటే. ఎందుకు? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. వ్యాసుడు అనే దానికి అర్థం ఏమిటి? వ్యాసం అంటే జామెట్రీలో చదువుకుని ఉంటారు. వ్యాసం అంటే డయామీటర్. డయామీటర్ అంటే ఏమిటి? ఆ పరిధి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కొలిచే బిగ్గెస్ట్ లైన్. అంటే పరిధి అంతా తెలిసినవాడు. పరిధి లేని దానికి పరిధి ఎలా తెలుస్తుంది? ఎలా పరిధి లేని దానికి వ్యాసం ఏమై ఉంటుంది?
ఇదిగో ఈ వ్యాసుడు అంటే అప్రతిహతమైన అప్రమేయమైనటువంటి భగవతత్వాన్ని తెలుసుకునేటటువంటి డయా డయాగ్నల్. అది రేడియస్కి రెండింతలు డయాగ్నల్. ఏదైతే ఆ వ్యాసుడో అదే వ్యాసుడు. వ్యాస ప్రసాదాత్, వ్యాస భగవానుని కృప వలన అహం నేను ఏతత్ ఈ పరమగుహ్యం పరమరహస్యమైన గోప్యమైన యోగం జీవ బ్రహ్మయోగత్వ జ్ఞానాన్ని స్వయముగా కథయత ఉపదేశించుచున్న యోగేశ్వరాత్, యోగేశ్వరుడైన కృష్ణాత్, పంచమీ విభక్తి కృష్ణుని నుండి, భగవాను నుండి సాక్షాత్ ప్రత్యక్షముగా శృతవాన్ వింటిని. ఎందుకు? ఈయన ప్రత్యక్షంగా యుద్ధరంగానే లేడు, కానీ ప్రత్యక్షంగా అన్నాడు అంటే ఏమిటి? ఈయనకు ఆ జ్ఞానం ఉండడం వలన సర్వవ్యాపి కాబట్టి ఆయన అక్కడ లేడు అనే ప్రశ్న లేదు. సంజయుడు అక్కడ కూడా ఉన్నాడు. ఎందుకు? ఆయన కూడా ఇంకొక పరమాత్మ. ఇక్కడ నలుగురు పరమాత్మలు ఉన్నారు, మహాత్ములు. ఒకరు బోధించినటువంటి గురువు గారు, ఇంకొకటి విన్నటువంటి కృతార్థుడైనటువంటి శిష్యుడు గారు, దీనిని మనకు అందించినటువంటి వ్యాసులు గారు, దీనిని చూసి చెప్పినటువంటి సర్వవ్యాపక తత్వాన్ని పొందిన సంజయుడు గారు. నలుగురున్నారా? నలుగురు ఒక్కటే. సంజయుడన్నా, వ్యాసుడన్నా, కృష్ణుడన్నా, భగవానుడన్నా ఒక్కటే, అర్జునుడన్నా ఒక్కటే. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్యేతత్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. ముందు ధ్యాన శ్లోకాలలో చెప్పారు. పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినాం మధ్యే మహాభారతం. ఏమిటి దీంట్లో సబ్జెక్టు? అద్వైతామృతవర్షిణి భగవతీమష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసంధతామి భగవద్గీతే భవద్వేషిణి. వ్యాసప్రసాదాత్ స్వయం యోగం కథయతః యోగేశ్వరాత్ కృష్ణాత్ ఏతత్పరం గుహ్యం అహం సాక్షాత్ శ్రుతవాన్. ఇది అక్కడ సెంటెన్స్. సరే, భగవత్పాదులు ఏమన్నారు? వ్యాసప్రసాదాత్ తతః దివ్య జ్ఞాన లభాత్, దివ్యమైనటువంటి ఆ జ్ఞానచక్షువు పొందడం వలన శృతవాన్ ఏతం సంవాదం, ఈ సంవాదమును వినినవాడనైతిని. గుహ్యం అంటే అహం పరం యోగం యోగార్థత్వాత్ సంవాదం ఇమం యోగం ఏవ వా యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం న పరంపరాతః. అంటే పరంపరగా వచ్చినటువంటిది కాదు. అంటే ఓ గురువు గారు తెలుసుకున్నారు గీత, ఆ గురువు గారు ఇంకో గురువు గారికి చెప్పారు, ఆ గురువు గారు ఇంకో గురువు గారికి చెప్పారు. ఇలా పరంపరగా వచ్చినటువంటి జ్ఞానంగా కాకుండా సాక్షాత్ పార్థాయ ప్రతిబోధితం భగవత నారాయణేన స్వయం, ఆ భగవంతుని చేత డైరెక్ట్గా చెప్పబడినటువంటి ఇది. వ్యాస భగవానుని అనుగ్రహం వలన, ఆయన నుండి అతీంద్రమైనటువంటి జ్ఞానం లభించడం వలన ఈ గోపనీయమైనటువంటి గుహ్యం సంవాదాన్ని నేను వింటిని. ఈ సంవాదము యోగము అంటే జీవబ్రహ్మ ఐక్యత్వాన్ని బోధించే జ్ఞానము, లేదా ఈ యోగము కర్మయోగాన్ని కూడా గట్టిగా అధికారిత్వాన్ని బట్టి బోధించేటటువంటి పుస్తకం, గ్రంథము అని అన్వయం చెప్పవచ్చు. దీంట్లో కర్మయోగం కూడా గట్టిగా బోధించారు. ఎందుకు? అందరూ జ్ఞానానికి అర్హులు కాదు, వాళ్ళు కర్మ కూడా చేయాలి. అయితే పరాకాష్ట లేక ప్రధాన బోధన ఏమి? ముక్తియే, జ్ఞానమే. సాక్షాత్తుగా అంటే స్వయంగా
యోగులకు యోగి అయినా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండగా నేను విన్నాను. అంటే నా పరంపరాత అంటే పరంపరగా గురువుల నుంచి వచ్చినటువంటి ఇది కాదు, డైరెక్ట్గా పరమాత్మ నుంచి వచ్చింది అనేటటువంటి భావం. ఎందుకు ఆ విధంగా చెప్పడం? పరమాత్మ నుంచి వచ్చింది అంటే ఆదరార్థం. పరమాత్మయే చెప్పారు. పరమాత్మ చెప్తారా? పరమాత్మ మాట్లాడతారా? మాట్లాడరు. పరమాత్మకు మాట ఉండదు. కానీ అలా చెప్పడం ఏంటంటే దాని యందు అత్యంత ఆదరం కలగడం కోసం ఆ విధంగా చెప్తారు. వ్యాస ప్రసాదాత్ శృతవాన్, ఈ సంవాదాన్ని శృతవాన్ వినగలిగి తిని వ్యాసాచార్యులకు నమస్కారం. ఆయన తలుచుకోవడం ఎందుకు? ఆయన నమస్కరించడం, ఆయనకు ఒక గురుభావం, పూజ్యభావం ఆయన మీద ఉంచి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అది పరంపర. వశిష్ఠుడి నుంచి వ్యాసుడు, వ్యాసుడి నుంచి సుఖమహాముని, ఆ సుఖమహాముని నుంచి పరాశరుడు. 4 జనరేషన్స్. కింద నుంచి పరాశరుడు, శుకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు. ఓకే. ఏతత్ పరం గుహ్యం, ఎంతో గుహ్యం అంటే రహస్యం. రహస్యం అంటే సీక్రెట్, ఎవరికి చెప్పకూడదని కాదు. రహస్యం అంటే ప్రొఫౌండ్, వెరీ ఇంట్రికేట్, వెరీ డీప్. ఇది అందరికీ అందుబాటులో ఉండని దానిని రహస్యం అంటాం. అందరికీ అందుబాటులో ఉండేదానిని రహస్యం అన్నారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందరికీ అందుబాటులో ఉండే విషయం, అది రహస్యమేమీ కాదు. రహస్యం అంటే గోపనీయం, దాచబడినది, అందరికీ అందుబాటులో లేనిది. అంటే డీప్, ప్రొఫౌండ్, ఇంట్రికేట్. అటువంటి కూడా ఎందుకు? బ్రహ్మ విద్యను బోధించేవాళ్లే అరుదు, వినేవాళ్ళు ఇంకా అరుదు. కఠోపనిషత్ చెప్పింది. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతో అపి బహవో న విద్యుః. బోధించడానికి గురువులా చాలా తక్కువ మంది, బోధించిన వాళ్ళలో వినేవాడు, జాగ్రత్తగా అర్థం చేసుకునేవాడు ఇంకా తక్కువ. ఆశ్చర్యోవక్త కుశలానుశిష్ట ఆశ్చర్యోజ్ఞాత కుశలాస్య లబ్ధ. బ్రహ్మ విద్యను నేర్చుకోవాలనేటటువంటి తపన అందరికీ ఉండదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇందులో 60 మంది పేర్లు ఉన్నాయి, 25 మంది ఎందుకు కూర్చున్నారు? మిగతా వాళ్ళకి తపన లేదు కనుక. ఇక్కడ గీత అనేటటువంటి బ్రహ్మ విద్య ఇక్కడ చెప్పబడుతోంది, డిస్కస్ చేయబడుతుంది. అయితే అయినా వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకు? తపన లేదు. తపన ఉన్నా కూడా నేర్చుకోవడం కుదరదు. ఏదో ఆటంకం కలుగుతూనే ఉంటుంది. ఈ 30 మందిలో 25 మంది వస్తూ ఉంటారు, 5 మంది అప్పుడప్పుడు వస్తారు వాళ్ళకు వీలున్నప్పుడు, ఆటంకాల వలన. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ గీత బోధన జరుగుతున్నా అక్కడ ఎక్కువ మంది ఉండరు. T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే 75 కోట్ల మంది చూస్తారు. గీతా జ్ఞానం బోధిస్తాను రా అంటే 15 మంది కూడా కూర్చోరు. ఆత్మబోధ క్లాసులకు 15-20 మంది లోపునే వస్తున్నారు. అంటే అంత రేరెస్ట్, అది రేర్, అంత రహస్యమైనది. తపన ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారు, ఎక్కడికైనా వెళ్ళి వింటారు. ఈ 2 అంశాలు తోడవ్వాలి. అవకాశము ఉండాలి, శ్రద్ధ ఉండాలి. గంగ ఒడ్డునే ఉంటాడు ఒక ఆయన. ఆయన ఎన్నిసార్లు గంగా స్నానం చేస్తాడు? ఒక్కొక్కసారి స్నానమే చేయుడు. గంగా స్నానం మాటలు. గంగ ఒడ్డునే ఉన్నాడుగా, చేయొచ్చు కదా, చేయడు. అలాగే గీతాశాస్త్రం అందుబాటులో ఉంది. గీత అనే గంగ, గీతా గంగోదకం పీత్వా, ఆ గంగ అక్కడే ఉంది, ఎవరు తాగరు. ఎందుకు? అరుదైనటువంటి అవకాశము. తనకు జన్మ ధన్యమైనది అంటున్నాడు ఆ సంజయుడు. 2 విధాలా సంతోషం. ఒకటి విన్నది మామూలు జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం
విన్న మాటలు కూడా మామూలు మనిషి నుంచి కాదు, పరమాత్మ నుంచి, సాక్షాత్ పరమాత్మ నుంచి విన్నాడు. అంచేత చాలా సంతోషం. యోగేశ్వరాత్ కృష్ణాత్, యోగులకే యోగులైన వాడు యోగేశ్వరుడు. యోగులంటే ఎవరు అంటే ఎవరైతే జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకున్నారో వాళ్ళు యోగులు. సాక్షాత్ భగవంతుడే అని శ్రీకృష్ణ పరమాత్మ నుంచి యోగం, ఈ జీవబ్రహ్మ ఏకత్వ జ్ఞానాన్ని, మోక్షశాస్త్రాన్ని విన్నాను. యోగం ఎటువంటిది? పరం గుహ్యం యోగం, ఏతత్ పరం గుహ్యం యోగం అంటే జ్ఞానం అనే అర్థం. విడిగా యోగం అనే శబ్దాన్ని కర్మయోగం అని చెప్పవచ్చు, కానీ ఏతత్ పరం గుహ్యం యోగం అన్నారు కాబట్టి ఇది మోక్షశాస్త్రాన్ని గురించి దీన్ని పరామర్శిస్తుంది ఈ యోగం అనే మాట. సాక్షాత్ కథయత స్వయం, సాక్షాత్ పరమాత్మ చేతనే స్వయముగా చెప్పబడినది నేను విన్నాను చెప్తున్నారు. శృతవాన్, అది పరోక్ష జ్ఞానం కాదు, ప్రత్యక్షంగా విన్నాను. మరి అర్జునుడికి ఎందుకు బోధ చేశారు? భీష్ముడు ఉన్నారు అక్కడ, ఆయనకు చెప్పవచ్చు. ద్రోణ, కర్ణ ధర్మరాజులు ఉన్నారు, వాళ్లకు చెప్పవచ్చు. సరే, దుర్యోధనుడైతే ఎలాగో వినడు, వాడికి చెప్పినా ప్రయోజనం లేదు. ఇంకా మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి చెప్పవచ్చు కదా. మరి ఎందుకు ఒక్క అర్జునునే ఉద్దేశించి ఎందుకు చెప్పారు? ఆలోచించండి. శిష్యస్తేహం శాధి మాం త్వం ప్రపన్నం అంటే ఆ భావన రావాలి. అంటే శిష్య అంటే ఎవడు? శుశ్రూష చేసేవాడు శిష్యుడు. శుశ్రూష అంటే ఏమిటి? శ్రవణం. అంటే నాకు వినాలని కోరిక చాలా ఉంది గట్టిగా, అంచే చెప్పు అని ఈయన ప్రార్థించాడు కాబట్టి ఆయనకు చెప్పాడు. మనం ప్రార్థిస్తే మనకు చెప్తాడు డైరెక్ట్గా. మనకి ఇప్పుడు చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నారు, పరమాత్మయే బోధిస్తున్నారు. బోధిస్తున్నది పరమాత్మ, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్. మన మ్యూజికల్ ప్లేయర్ మాట్లాడుతున్నట్టు మా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు, ఆ వ్యక్తిని పక్కన పెట్టండి. బోధ ఎవరిది? పరమాత్మదే ఈ బోధ. దానికి శిష్యత్వము కావాలి. అంటే శ్రోతం ఇచ్ఛ కావాలి, వినడానికి ఇచ్ఛ కావాలి. వినడం అంటే మామూలుగా ఏదో మ్యూజిక్ విన్నట్టు కాదు, శ్రవణం చేయాలి, అధ్యయనం చేయాలి. శిష్యస్తేహం సాధిమాన్ త్వం ప్రపన్నం. ఎవరు అడిగినా గీతాబోధ ఇవ్వబడును, ఇవ్వబడాలి. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. అహమస్మి, అహమస్మి. ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, 2 రేపు చూస్తాం. ఆఖరి శ్లోకం ఎత్ర యోగేశ్వర అనేటటువంటిది ఆఖరిగా చూస్తాం ఎల్లుండి. ఆ తర్వాత ఏం చేస్తామన్నది చెప్తాను. అహమస్మి, 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 సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి. అహమేవాహం, అహమేవాహం, అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, సోహం. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి. స్వస్తి.